దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా చెప్తాం కానీ పైన ఎండ మాత్రం తీవ్రంగా ఉందని చెప్తున్నా. ఎండ బాగానే ఉంది. మేము ఆలోచన చేసాం ఒక పట్ట తేవాలని. దీనిపైన ఒక పట్ట వేస్తాం ఈసారి వారానికి. ఈ వారం వేద్దాం అనుకున్నాం కానీ మాకు సమయం సెట్ అవ్వలేదు. చాలా ప్రయత్నం చేశాము. కింద ఉన్న పట్ట పైన కడదామనుకుంటే ఈ పట్ట మొత్తానికి సరిపోదని ఆపేశాము. ఒకసారి దీన్ని కొలత తీసుకొని పోయి పెద్దది తీసుకొని వచ్చి ఆ పైన అలా కట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎండలు విపరీతంగా వస్తాయి కాబట్టి ఇంకా 2 ఫ్యాన్లు కూడా అవసరమవుతుంది. పట్ట కడితే ఫ్యాన్లు కావాలి ఇంకా, ఎందుకంటే ఇంకా గాలి ఆడుతుంది ఇంకా ఫ్యాన్ పట్ట కడితే. కాబట్టి ప్రార్థన చేస్తాను. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఎండకు కూర్చొని వింటున్న మీరు బహుగా దేవుని చేత దీవించబడతారు గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రభు రాయించిన ఒక చక్కని సందేశాన్ని మనం చాలా శ్రద్ధగా విందాం. చాలా తొందరగా నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. టైం అంటే టైమే, టైం ప్రకారమే త్వరగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు శ్రద్ధగా దేవుని వాక్యం విని దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొందుకునేదానికి వాక్యం చేత సరిచేయబడాలని జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వాక్యం అందరూ చదువుతారా? అందరు చదివిన ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. చేట చూసిన వాళ్ళు ఎంతమంది ఏమో చేట బియ్యం జరుగుతూ ఉంటారు. చేట అందరూ చూసిన దేవునికి స్తోత్రం. మీరు బియ్యం చాలా తీసుకొని ఏం చేస్తూ ఉంటారు? బియ్యాన్ని అంతా కింద పోసి రాళ్ళన్నీ చేటలో ఉంచుకుంటారా? రాళ్ళు ఒకటి ఏరేసి పొట్టు ఒకటి ఏరేసి ఈ బియ్యం ఉంచుకుంటారు. ఏం చేస్తారు? బియ్యము లేదా గింజలు అవి ధాన్యాన్ని అవి చాటలో ఉంచుకుంటారు. మిగతా వేస్టేజ్ని అంతా దాన్ని చెరిగి మేము మంచి యొక్క ఏదైతే ధాన్యం ఉందో ధాన్యం అంతా కూడా సంచిలో పోస్తూ ఉండే ప్రయత్నం చేస్తారు. అంతే కదండి. చాట పరిస్థితి అదే కదా. చాట దేనికి సాదృశ్యం ఉంది? అక్కడ వాళ్ళు వేరుటకు, అక్కడ అన్ని వేరుటకు, సపరేట్ చేయుటకు. అయితే దేవుని చేతిలో కూడా ఏముందంట? చాట ఉన్నది. దేవుడు గింజలు నేరనీకే చాట పట్టుకున్నాడు. చెప్పాలా ఇలారా? ఈరోజు దేవుడు వాక్యాన్ని మనకు విఫలంగా వినిపిస్తున్నప్పుడు దాన్ని వినాలి. దేవునికి స్తోత్రం. చాట ఆయన చేతిలో ఉన్నది. అది జీవము కలిగిన దేవుని చేతిలో చాట ఉన్నది. ఇప్పుడు ఆ చాటలో మనం ఉన్నాం. చాటలో ఉన్న నేను గట్టి గింజ వలె ఉంటే సంచిలోకి పోతాం. అది కానీ పొట్టనుకు ఎక్కడికి పోతాం? అగ్నిలోకి పోతాం. ఇదే అగ్ని కూడా ఎటువంటి అగ్ని చూడండి, ఆరని. ఎక్కడన్నా మీరు ఆరిపోని మంట ఎన్నడూ చూసినారు? మంట వేసింటారు, చలి మంటలు చూసింటారు, పొయ్యికాడ మంట చూసింటారు, ఎన్నెన్నో మంటలు చూసింటారు అగ్ని. కానీ ఆరిపోకుండా అతనే ఎప్పుడు మండుతున్న అగ్ని ఎప్పుడైనా చూసారా? మీరు చూసిన ఏదైనా కూడా అది కొంతకాలానికి ఆరిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు రాయించిన మాట ఏమిటంటే ఆరని అగ్ని. చపలుడు దేవునామని మహిమ. ఈ ఆరని అగ్నిలో పడడానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి మనమును రక్షించడం కోసం ఆ మహిమలో ఉండవలసిన దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. చపలుడు దేవునామని మహిమ. ఆరని అగ్ని అనేది ఒకటి ఉందండి. అది ఎప్పుడు ఆరిపోదు. అగ్ని ఆరదు. పురుగులంటే పురుగులు కాదు. ఎవరమ్మా పురుగులంటే? కాబట్టి ప్రియులారా, అగ్ని ఆరని అగ్ని ఒకటి ఉంది. ఇప్పుడు చాట ఆయన చేతిలో ఉన్నది. ఇప్పుడు బాగా అర్థవంతంగా మనం వినాలి, అర్థం చేసుకోవాలి. చదవండి, ఆ భాగం చదవండి. చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును
బాగుగా శుభ్రం చేసి, బాగుగా. మీరు ఒకవేళ శుభ్రం చేయమని మీకు చెప్పామనుకో, శుభ్రం చేయటంలో అంతో ఇంతో ఏదో మర్చిపోయి ఉంటారు, అంత శుభ్రం ఏం చేసి ఉండరు. ఎంత మీరు శుభ్రపరిచినా ఇల్లును ఎంతో కొంత ఏదొకటి మూలన ఎంతో కొంత డస్ట్, ఎంతో కొంత దుమ్ము, ఎంతో కొంత ఏదో ఒకటి మర్చిపోయి ఉంటారు, ఎంత శుభ్రం చేసే ప్రయత్నం చేసినా. ఇప్పుడు దేవుడు శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన శుభ్రం చేసినాడు అనుకోండి, ఇంకేమన్నా మాత్రం మిగులుతుందేం కదా. క్రీస్తు రక్తంలో కడగబడిన వారిలో ఇంకా ఏమాత్రము కూడా కల్మషము కానీ మచ్చలు కానీ ఉండకుండా కడుగుతాడు ఆయన. సభలు దేవుని క్రీస్తు కడిగినాడంటే, క్రీస్తు శుభ్రపరిచినాడంటే ఆ వ్యక్తిలో ఎటువంటి మచ్చలు కనపడవు. ఇంకా ఈరోజు తల్లి చెల్లి అక్క క్రీస్తు రక్తంలో కడిగబడిన వారు చేతులు ఎత్తుతారా? నేనేం చెప్పినాను, తెలుగునే కాదు చెప్పినానమ్మా. నేనేం చెప్పినాను? క్రీస్తు రక్తంలో కడగబడిన వారు చేతులు ఎత్తండి అన్నాను. ఓకే, ఇప్పుడు నేను క్రీస్తు రక్తంలో కడగబడని వారు చేతులు ఎత్తండి. కడగబడని వారు, నేనేం చెప్పినాను? కడగబడిన వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అంటే ఎవరూ లేరు, అందరూ కడగబడినారు. సంతోషం, దేవునికి స్తోత్రం. అంటే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే ఆయన ఏం చేస్తాడు? తన రక్తము ద్వారా మనల్ని శుభ్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే అందరూ కూడా మీరు అంటున్నారు గట్టి గింజలం మేమంటున్నారు అంటే దాని అర్థం అంతే, మేమంతరము కూడా గట్టి గింజలం. గట్టి గింజలు అయితే సంతోషమే. నువ్వు ఇంకా గట్టి గింజ వలె మార్చబడకుంటే ఆయన రక్తం ఇంకా సమీపంగా ఉంది. ఆయన రక్తం చేత నిన్ను శుద్ధి చేసి నిన్ను కూడా గట్టి గింజలే మారుస్తాడు. చెప్పడం దేవునామని మేము పడతాం. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేయడు. నువ్వు నాకు అక్కర్లేదని చెప్పడు. అందరినీ కూడా శ్రేష్టమైన వ్యక్తులుగా ఆయన మారుస్తాడు. గట్టి గింజ వలె మారుస్తాడు. గట్టి గింజ మరొక ఇత్తనాన్ని తయారు చేస్తుంది. ఏమన్నా పొట్టు తయారు చేస్తుంది, పొట్టు ఇంకొక ఇత్తనాన్ని తయారు చేస్తుంది అంటారా? ఇక్కడ గోధుమ గింజ రాయబడింది. గోధుమ గింజ అది భూమిలో నాటినప్పుడు అది ఒక మరొక ఇలారా. తల్లి చెల్లి అక్క మీరందరూ అంటున్నారు మేము క్రీస్తు రక్తంలో కడగబడినామని. క్రీస్తు రక్తంలో కడగబడిన నీవు గట్టి గింజ వలె ఉండాలి. ఎందుకంటే చాటలో ఉన్నావు నీవు. ప్రభు చేతిలో చాట ఉంది. ఆ చేతిలో ఒకసారి ఆయన చెరిగి ఏం చేస్తాడు? గట్టి గింజలు లేదా ఆ గోధుమ గింజలు కొట్టులో పోసి మిగతా పొట్టునంతా ఏం చేయబోతున్నాడంట? ఆహారాన్ని అగ్నితో కాల్చివేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. తల్లి చెల్లి యొక్క మన విశ్వాస జీవిత యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు నువ్వు అవిశ్వాసంగా ఉండడానికి లేదు, నువ్వు తీవ్రడానికి వీలు లేదు, నువ్వు పొట్టు వల్ల ఉండడానికి వీలు లేదు. పొట్టు చివరికి ఏమైపోతుందో కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం చదవండి అన్న. దుష్టులలాగా ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె దుస్తులు అనగా దేవునికి దూరస్తులు, దేవుని యందు భయం భక్తి లేని వారు, దేవుణ్ణి అంటే అసలు అసహించుకునేవారు. అసలు దేవుడు ఆడున్నారు, అసలు బుద్ధిహీనుడు తన హృదయములు అనుకుందురు అని రాయబడింది వాక్యం. దేవుడు ఆడున్నాడు అని అంటారంట. కాబట్టి ప్రియులారా ఆపత్కాలం వచ్చేసరికి దేవుడా దేవుడా దేవుడు అంటారంట. మళ్ళా ఆపద రాగానే తల్లి చెల్లి అక్క అన్నా వినండి, దేవుని మాటలు వింటున్నాం. ఆయన చేతిలో ఏముంది? చాట ఉంది. ఈ చాటలో 2 రకాలు మనం చూస్తాం. ఒకటి గోధుమ గింజలు, రెండవది పొట్టు. గోధుమ గింజలు ఎక్కడికి వెళ్తాయి ప్రియులారా? కొట్టు లేకపోతాయి, ఒక సంచిలోకి పోతాయి. ధాన్యం అది నిల్వ, అది ఫలము, అది ఆశీర్వాదకరంగా. పొట్టును ఎవరినైనా ఏం చేస్తారమ్మా? పొట్టు ఏం చేస్తారు? పొట్టుకి విలువ ఉంది అంటారా? గట్టి గింజకి విలువ ఉంది అంటారా? మీరు పంట వేసినారు, ఎక్కువ ఏం కోరుకుంటారు? మంచి ధాన్యం కావాలని కోరుకుంటారు. పొట్లు మరబట్టేసడానికి పోయింటారు. అక్కడ ఎక్కువ పొట్టు వచ్చి కొంచెం తక్కువ వచ్చినాయి అక్కడ ఏం అసలు సరైన పొట్లు మాకు ఎత్తలేదు అనుకుంటారు. అంటే అంత నీరసించిపోతావు. అంటే మిమ్మల్ని ఎవరో మోసం చేశారు. తల్లి చెల్లి అక్క అని వినండి, ఈరోజు సంఘములో దేవుడిని నేను నాటుకున్నాడు. నువ్వు దేవుణ్ణి మోసం చేయొద్దు.
నీ కుటుంబాన్ని నువ్వు మోసం చేయొద్దు. ఒకటి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను దేవుడు ఎలా నిలబెట్టాడు? సంఘములో ఒక గట్టి గింజవలే, నువ్వు ఒక పనికొచ్చే పాత్ర వలె నువ్వు ఉండాలని, నీవు మరొక ఇతరాన్ని తయారు చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు నిన్ను నాటుకున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఆయన ఆశించాడు, ఆయన ఇష్టపడ్డాడు, ఆయన కోరుకున్నాడు. నీలో ఉన్న ఆ బలహీనతలు ఆయన ఎరుగు, నీ స్థితిగతులు ఆయన తెలుసు, నీ పరిస్థితి తెలుసు, నీ హృదయంలో ఉన్న ఆలోచన విధానం ఆయన తెలుసు. నువ్వు ఆయనకు దూరస్తుని కూడా ఆయన రక్తం ద్వారా నిన్ను ఆయన సమీపస్తులుగా మార్చుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు పొట్టు వల్ల ఉండకూడదని. సబరగడుతున్నామని ఆయన నిన్ను మార్చుకుంది, నిన్ను రక్షించుకుంది, నిన్ను సంఘములో చేర్చుకుంది. ఆయన రక్తంతో నిన్ను కడిగింది. ఎందుకంటే నువ్వు గట్టి గింజ వలె మార్చబడి మరొక ఇతరాన్ని నువ్వు తయారు చేస్తావని. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభునందు ప్రయాస ఏమాత్రం వ్యర్థమవుతుందా? నువ్వు ఏదైతే ప్రభు కోసం పరిచర్య చేసి ప్రయాసపడుతున్నావో, నువ్వు పాటే పాడవచ్చు, వాక్యమే చెప్పవచ్చు, అక్కడ పరిచర్య చేయవచ్చు, అక్కడ వంటే చేయవచ్చు, అక్కడ శుభ్రపరిచే ఏదైనా కావచ్చు, అది ప్రభువు నన్ను ఏది వ్యర్థము కాదు. సభలో దేవునామని మహిమపడతాను. అంటే ప్రభువు పని నువ్వు చేస్తే నీకేముందంటే అది వ్యర్థమైపోదు. ఆ పనికి తగిన ప్రతిఫలం వస్తుంది, ఆ పనికి తగిన దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. అంత మాత్రమైతే ఈరోజు తల్లి చెల్లి అక్క వినండి వినండి వినండి, ఈరోజు దేవుని పని చేస్తే దేవుని ఆశీర్వాదం అంటే నువ్వేమాత్రం చేస్తున్నావు దేవుని పని? నువ్వు ఎలా చేస్తున్నావు దేవుని పని? దేవుని పని అనుగా అందరికీ కనపడేది కాదు, నువ్వు మోసరించి చేసేది కూడా దేవుని పని. అగ్నిలో నుండి ఒక వ్యక్తిని లాగే ప్రయత్నం చేస్తే, ఒక వ్యక్తి కోసం కన్నీరు గార్చి ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే అది కూడా దేవుని పనియే. ఈరోజు తల్లి చెల్లి అక్క వాక్యం చెప్తేనే దేవుని పని కాదు, పాటలు పాడి ఉన్నదే దేవుని పని కాదు, పరిచర్య చేస్తున్న నీది కూడా దేవుని పనియే. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు నీకు ఏ పాత్ర ఇచ్చినాడో ఆ పాత్రలో నమ్మకంగా నువ్వు ఉంటే నమ్మకస్తులకు మెండుగా ఏంటండి దీవెనలు. చదవడు దేవునామని మహిమపరచు. ప్రియులారా, నమ్మకస్తులకు మెండుగా దీవెనలు అంటే మెండు అయిన దీవెనలు నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నీవు ఎలా ఉండాలి? నమ్మకత్వం, దేవుని పనిలో నమ్మకత్వం. అంటే నువ్వు పొట్టు వలె మార్చబడకుండా గట్టి గింజ వలె ఉంటూ నువ్వు జీవితాన్ని కాపాడుకుంటూ నువ్వు దేవుని కొరకు జీవిస్తూ అనేకులు దేవుని వద్దకు నడిపించడమే. దేవునికి స్తోత్రం. ఈరోజు రండి ఆ భాగం మరలా చదివి ముందుకు దాటుకుని వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి, ప్రియులారా, బాగుగా శుభ్రం చేసి యేసు రక్తములో నువ్వు కడగబడిన తర్వాత నువ్వు బాగుగా కడగబడినావా లేదా? ఆయన కడగడం మొదలు పెడితే, శుభ్రం చేయడం మొదలు పెడితే సగం కడిగి సగం కడగకుండా ఉంటారంటారా? శుభ్రం చేయకుండా ఉంటారా? పిల్లలు మట్టి పూసుకుని వచ్చినారనుకోండి, ఒక ఊరు కడిగి కాళ్ళు చేతులు కడగకుండా ఉంటారా? తల్లిదండ్రులు నీళ్లు పక్కనే తీసుకొచ్చి లేకపోతే ప్రయత్నం చేస్తారు, శుభ్రంగా తన పిల్లల్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. నీ పిల్లల మీద అంత బాధ్యత నీకుండి నీ పిల్లలు అంత శుభ్రపరుస్తా ఉంటే నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు, నిన్ను శుభ్రపరచడా? నిన్ను కూడా శుభ్రపరుస్తాడు. అందుకే దేవుడు నీకు వినిపిస్తున్నాడు ఈ మాట. నిన్ను కూడా బాగుగా శుభ్రం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చెప్పడు దేవునామని నిన్ను బాగుగా శుభ్రం చేసి చివరికి ఎక్కడంట గోధుమలను కొట్టులో పోస్తాడు. ఒకసాట ఒక యజమానుడు ఏం చేశాడంటే గోధుమలు తల్లి వచ్చినాయి పొలంలో మీద చూస్తే గోధుమలే కాదు, గోధుమలతో పాటు మరొక పంట ఉంది ఆడ, గురుగులు. యజమానుడు అంటున్నాయా, నేను పోయి గోధుమలు కదా పంట వేసింది, మరి గురుగులే నుండి వచ్చినాయి, ఈ గురువు ఏమన్నా ఇది అపవాది పని.
అంటే నేను ఈ వల్ల చల్లితే వాడు ఆ వల్ల వచ్చి చల్లే మళ్ళా. చూడండి ఇక్కడ చల్లటంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి దేవుని సేవకుడు ఒకవేళ ఏం చల్లుతున్నాడు, గోధుమలు చల్లుతున్నాడు, అంటే గోధుమలు పంట రావాలా అని. మరొకడు ఇంకొకడు వస్తున్నాడు, మళ్ళా వాడు వచ్చి ఇంకొకడు చల్లిపోతున్నాడు. ఏంటది? గురువులు చల్లాడు. ఇప్పుడు గోధుమలు గురువులు 2 మొలిసినాయి అంటున్నాడు. అయ్యా ఆ గురువులు మొత్తం పెరికేసేస్తాను పోయి అంటే, వద్దొద్దయ్యా, నువ్వు పెరికేసేటప్పుడు గోధుమ పంట కూడా దెబ్బతింటుంది. ఇట్లా లాగేసినప్పుడు అవి కూడా ఎర్రతో సహా గోధుమలు కూడా పగిలించబడే అవకాశం ఉంది. వద్దు. ఎప్పటి వరకు అయ్యా? పంట పండేంత వరకు ఉంచు. ఎంతవరకు అంత? వినాలన్నా, నిద్రపోతే నేను పేర్లు చెప్తాను, ఇలా వినాలి. పిల్లరా, పంట పండేంత వరకు ఉంచండి. ఒక కనకసమైన పంట వచ్చిన తర్వాత